మితవాద సంస్థ జమాతే ఇస్లామీపై, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్పై నిషేధాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ఎత్తివేసింది. హసీనా ప్రభుత్వం నిషేధం విధించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోం వ్యవహారాల శాఖ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ సంస్థపై ప్రత్యేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, అందుకే నిషేధం ఎత్తివేశామని తెలిపింది. ఇస్లామిస్టు పార్టీని తీవ్రవాద సంస్థగా పేర్కొంటూ ఆగస్టు 1వ తేదీన హసీనా ప్రభుత్వం నిషేధించింది. రిజర్వేషన్ల కోటాపై ఆందోళనలు, అల్లర్లు రెచ్చగొడుతున్నందంటూ విద్యార్థి విభాగంపై నిషేధం విధించింది. తీవ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక చర్యల్లో జమాతే సంస్థలు విద్యార్థి విభాగంతో సహా దాని అనుబంధ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని, అందువల్లే తీవ్రవాద నిరోధక చట్టం 2009 కింద నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హసీనా అవామీ లీగ్ పార్టీని రాజకీయ పార్టీగా నిషేధించాలని, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరుతూ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్ హైకోర్టును కోరిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.